నైట్ అవుతుంది. నా బేబీ ఇంకా రాలేదు. నా బేబీ ఏమైందో మీకు తెలుసు. చెప్తారా చెప్పరా? ఎందుకలా అరుస్తారు? మా అత్తయ్య గారికి వినిపిస్తుంది. ఆవిడకి అసలే ఒంట్లో బాలేదని చెప్తుంటే ఎందుకు వినిపించుకోరు? మిడ్ నైట్ అయింది, ఇంకా బేబీ రాలేదు. ఆ సూర్య సమంత కూడా రాలేదు అంటే దీని అర్థం ఏంటి? నా బేబీ ఇంకా ఇంటికి రాకపోతే ఒక మదర్గా నాకు టెన్షన్ ఉండదా? అబ్బో, నా కొడుకు శాము రాలేదు. మాకు ఆందోళనగానే ఉంది ఇక్కడ. శామ్ కంటే సూర్య తోడున్నాడు. పాపం సామాన్య ఒంటరి ఆడపిల్ల. ఎక్కడుందో ఏం చేస్తుందో అసలు ఏమైందోనని తల్లిగా ఆవిడ బాధపడటం తప్పు కాదు కదా చెల్లి. అక్క, నువ్వు మాట్లాడకంతే. ఆ, నాకిప్పుడు క్లియర్గా అర్థమైంది. అప్పుడు నా బేబీని చంపాలని చూశారు, అది మిస్ అయిందని ఇప్పుడు నిజంగా చంపాలని చూస్తున్నారా? నౌ ఐఎమ్ గోయింగ్ టు కాల్ ద కమిషనర్. అయ్యో అయ్యో అయ్యో, ప్రతిదానికి పోలీసులు అనకండి రత్నమాల గారు. ఉండండి, చంద్రాన్ని పిలిపించి అసలు వాళ్ళు ముగ్గురు ఏమయ్యారో చూడమని చెప్తాను. కాస్త ఆగండి, నా మాట వినండి. చంద్ర, ఒరే చంద్ర, ఎక్కడున్నావురా? అవును, వీడు ఉదయం నుంచి కనిపించట్లేదు కదా. వీడెక్కడికి వెళ్ళాడో ఏంటో. ఒరే చంద్ర, ఇంత గొడవ జరుగుతుంటే రావేంట్రా? రారా త్వరగా. చంద్ర, 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 చంద్ర ఎక్కడున్నావు? బయటికి రా. ఒరే, ఇక్కడ ఇంతమంది గొంతు చించుకుని అరుస్తుంటే రావేంట్రా? ఏమైనట్టు? ఏంటి అంటే చంద్ర కూడా ఇంట్లో లేడా ఏంటి? వాడు కూడా బయటికి వెళ్ళిపోయాడా? ఆ అంతే అయ్యుంటుందక్క. నీకు సిగ్గులేదు, నాకు ఎగ్గులేదు, ఎప్పట్లాగే కలిసిందాము అన్నట్టు. ఒకవేళ సూర్య శాము ఒకదారిని వెళ్తే కొంప తీసి వీడు సామాన్యతో ఇంకో దారిని వెళ్ళాడా ఏంటి? అమ్మో, హ, ఇంకా ఆలోచించడానికి ఏముందండి? చంద్ర కూడా కనిపించడం లేదు అంటే ఇది ఖచ్చితంగా నా బేబీని మర్డర్ చేసే ప్లానే. నో డౌట్. ఇంకా నేను వెయిట్ చేస్తే నా బేబీ నాకు ప్రాణాలతో దక్కదు. హలో, కమిషనర్ గారా? కమిషనర్ గారు లేరండి, నేను ఎస్ఐ మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. సార్, నేను వజ్రపాటి ఇంటి నుంచి మాట్లాడుతున్నాను. మా బేబీ మార్నింగ్ నుంచి కనిపించడం లేదు. ఆ ఈ వజ్రపాటి ఇంట్లో వాళ్ళంతా కలిసి నా బేబీ సామాన్యని మాయం చేశారు. మర్డర్ చేసే ప్లాన్లో కూడా ఉన్నారు. మీరు వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వీళ్ళందర్నీ కస్టడీలోకి తీసుకొని నా బేబీని ఏం చేశారో మీరే అడగండి. ప్లీజ్ సార్, వెంటనే మీరే కేసు ఫైల్ చేయండి. చూడండి, ఒక మనిషి మిస్సింగ్ అంటే 24 అవర్స్ చూస్తాం. అప్పటికీ రాకపోతే అప్పుడు కేసు ఫైల్ చేస్తాం. నో, అప్పుడు వరకు ఆగితే నా బేబీ నాకు దక్కదు సార్. వెయిట్ చేయండి, రాకపోతే అప్పుడు చూద్దాం. పీచు మిఠాయ్ రెడీ అయ్యావా? అందాల రాక్షసివే, గుండెల్లో గుచ్చావే, మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే, కొడవలితో కసిగా మనసే కోశావే. అందాల రాక్షసివే, గుండెల్లో గుచ్చావే, కొడవలితో కసిగా మనసే కోశావే. గడ్డి మొక్కకు కోత తెలియున బాలకుమరినే కానా, నీటి కొంగను చేప మింగున జరుగునా, బయట పూసినాలోన కాసెడి శనగ తోటలు మామ, మెలిక తిప్పుతూ కాయలొలి చెడి తుంటరి సుమా. చిలక రామ చిలక, మొలక ప్రేమ మొలక,
అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే కొడవలితో కసిగా మనసే కోశావే బావా చిలక రామ చిలక మొలక ప్రేమ మొలక బావా బావా ఏంటిది? ఏది బావా ఈ డ్రెస్సా వెరైటీగా చాలా బాగుంది కదా బావా హలో, నేనన్నది ఆ కొత్త పిలుపేంటా అని. బాలేదా బావా సూర్య అని పిలిస్తే చాలమ్మా. అదేంటి బావా అలా అంటావు మేనమామ కొడుకువి నాకు బావే కదా అవుతావు బావా శ్యామ్ ప్లీజ్ మామూలుగా పిలు. పో బావా నీకస్సలు టేస్టే లేదు ఆ? ఆ? బావా 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 అని పిలుస్తుంటే ఎలా ఉందో తెలుసా బావా అమ్మ చేతి ముద్ద తిన్నంత కమ్మగా తీయగా రుచి రుచిగా ఉంది బావా బావా అనే పిలుపులో ఇన్ని అర్థాలున్నాయా? అసలు బావా అనే పిలుపులో ఇంత కిక్కుందని బావా అని పిలుస్తుంటే తెలుస్తుంది బావా ఇదిగో ఇక్కడ ఇలా పిలిస్తే పిలిచావు గాని ఇంటికాడ మాత్రం పిలవద్దు. నోవే ఇక నుంచి నిన్ను బావా అనే పిలుస్తాను అలా ఫిక్స్ అయిపోయాను బావా ప్లీజ్ బావా నిన్ను ఇలాగే పిలవాలనుంది బావా ఏమీ అనుకోకు బావా ప్లీజ్ బావా నా కోసం బావా శ్యామ్ నిన్ను ఆగు ఆగు. ఏంటి బావా ఏంటి మరదలా? ఏమని పిలిచావు మరదలా అని పిలిచాను. థ్యాంక్స్ బావా అలా నువ్వు పిలుస్తూ ఉంటే అయ్యో బాలేదు కదూ? అలాగే నువ్వు నన్ను సూర్య అని పిలవటం మానేసి బావా 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 అని పిలుస్తుంటే బాగోలేదు. కాబట్టి బావా అలా అనొద్దు బావా నువ్వు నన్ను పిలుస్తుంటే అదే మరదలా అని పిలుస్తుంటే మత్తుగా గమ్మత్తుగా ఉంది బావా బావా మళ్ళీ ఏంటి? ఆకలి బాగా ఆకలిగా ఉంది బావా ఆ పెద్దావిడ చెప్పిందని అలవాట్లేని పనిలోకి నువ్వు దిగింది కాక నన్ను కూడా దింపావు కదా. వెళ్ళి ఆ పెద్దావిడతోనే చెప్పు ఆకలిగా ఉంది అని.